సత్య క్రిష్ పెళ్ళైపోయాక వాళ్ళిద్దరూ అయితే ఇంటికి తీసుకుని వస్తారు. ఇక హారతి వాళ్ళ అమ్మ అయితే హారతి ఇచ్చి క్రిష్కి బొట్టు పెడుతుంది. అలాగే సత్యకు కూడా బొట్టు పెడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ వదిన అయితే మురిసిపోతూ ఉంటుంది. మా ఇంటికి ఇంకొక మహాలక్ష్మి వచ్చింది అని చెప్పి క్రిష్ వాళ్ళ వదిన అనుకుంటూ ఉంటుంది. ఇక సత్య అలాగే క్రిష్ వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చేశాక లోపలికి అడుగు పెట్టే ముందు భార్యాభర్తలు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవాలి అని చెప్పి క్రిష్ వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది. అలా అయితేనే లోపలికి రానిస్తాం, లేకపోతే రానివ్వము అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న క్రిష్ అయితే ఇలా సిగ్గుపడుతూ ఇలా అంటూ ఉంటాడు. నేను నా భార్య సత్యభామ వచ్చినాము, లోపలికి రానివ్వండి అని చెప్పి అంటాడు. ఇక సత్య అయితే నేను నా భర్త క్రిష్ వచ్చాము అని చెప్పి అంటుంది. అది విని క్రిష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సత్య నన్ను భర్తగా అంగీకరించింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా అలా కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని చెప్తే ఇద్దరు కూడా అలా కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు. ఇక సత్య జీవితం ఎలా ఉండబోతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.